సిక్స్ సిక్స్ సిక్స్. థర్డ్ బాల్. అవుట్ అవుట్ అవుట్. ఫోర్త్ బాల్. లా బాల్. వైట్ బాల్ చూడలేదు. వైట్ బాల్. వైట్ వైట్. ఇప్పుడే ఉంది కొట్టుడు లేకపోయే ఈ ఫీల్డింగ్ లో, ఈ బ్యాటింగ్ లో. ఏమో ఇలా వస్తున్నాడు, ఇసురుతున్నాడు. వేరే షాట్, వెరీ వెరీ బిగ్ షాట్. సిక్స్ సిక్స్ సిక్స్. లా బాల్ వేస్తున్నాడు ఇలా. మళ్ళీ ఒక పెద్ద బిగ్ షాట్, బిగ్ షాట్, బిగ్ షాట్. సిక్స్. కొత్త బౌలర్ వచ్చేసాడు. అరే బండ కంటేసిందిరా. ఈయన బౌలింగ్ వేరే వేస్తున్నాడు. వావ్ వావ్. కానీ బౌల్ చేసేసాడు, వేరే బౌల్ చేసేసాడు. మీకు చూడలేదు కానీ ఇక్కడ వేరే బౌల్. మళ్ళీ వేరే బౌలింగ్ స్టైల్ అయితే వేరే ఉంది. ఇదిగోండి మళ్ళీ ఒక 4 రన్ 4 రన్ 4 రన్. ఇట్స్ ఏ రన్. మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు వస్తున్నాడు. వాళ్ళు ఎటు పోతుందో చక్కగా అర్థమైతలే. బౌలింగ్ స్టైల్ ఈస్ వేరే బ్రో, వేరే. బట్ ఇట్ ఈస్ వింటెడ్ టు ఫీల్డర్. బౌలింగ్ స్టైల్. ఫోర్ 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 ఫోర్. నో షే. అరే లా బాల్. 32 స్కోర్. ఈస్ చేంజింగ్ బ్యాట్. మళ్ళీ వేస్తున్నాడు ఇలాను బౌలింగ్. లా బాల్ ఈస్ వైడ్ ఆట. ఇప్పుడు మళ్ళీ దగ్గర నుంచి ఇస్తున్నాడు. లాస్ట్ బాల్ కదా అని రైటే బాల్. కొత్త బౌలర్ వచ్చాడు. ఈయన బాల్లల్లో మంచి ఆడచ్చు అంటున్నారు అందరూ. సిక్స్లు కొడదామా లేకుంటే రన్స్తో సరిపెట్టుకుందామా ఏమో. 32 స్కోర్. 4th ఓవర్. అయ్యాడు మన యూట్యూబ్ ఛానల్ హీరో వచ్చేస్తున్నాడు. హీరో ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు మన బౌలర్ని చూపియద్దు, బ్యాట్స్మెన్ని చూపించాలి. ఎందుకంటే చాలా బాగా ఆడతాడు సిక్స్ల వర్షాల్లో. టుడే ప్లేస్ టుడే. ఎటు కొడుతున్నాడో అర్థమైతలే అసలు చిన్న కెమెరాల. మా దగ్గర మల్టీ కెమెరా ఉంటాయి. బౌలర్ని బ్యాట్స్మెన్ని మంచిగా చూపించేటోళ్ళం. ఓ నో ప్రాబ్లం. వేరే 6. అమ్మ నో 4. 6 ఈ హీరో క్లిప్ లో ఇస్తున్నా. బ్రేక్ కాలేగా ఫ్రెండ్స్. కానీ వీళ్ళు వేరే 6 కొట్టారు ఫ్రెండ్స్. ఆటో కాకే జస్ట్ రోడ్ మీద ఉన్న ఆటో బౌలింగ్ వేస్తున్నాడు. ఇది ఇట్స్ ఏ 4. ఆయన కురికత్తలు ఆయన ఎందుకు ఆడిపించుకుంటున్నారేమో నాకు అర్థమైతలే ఫ్రెండ్స్. వేస్తున్నాడు. ఓ నో ఇట్స్ ఏమిది వైడ్ డాట్ బాల్. థర్డ్ బాల్ ఐ థింక్. ఇట్స్ యూజ్ 6 ఆట. 6 ఆట కనబడుతుందా. 4th బాల్.
వీళ్ళు వేరే ఆడుతున్నారు కదా ఫ్రెండ్స్, అన్ని షార్ట్స్ ఆడుతున్నారు ఎస్ఆర్హెచ్ లెక్క. కానీ ఎస్ఆర్హెచ్ లెక్క ఫస్ట్ మ్యాచ్ గెలిచి ఓడిపోతారు ఏంది వీళ్ళు. ఎస్ఆర్హెచ్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఊపులు ఊపోయింది, కానీ వీళ్ళు కూడా అలానే ఆడుతున్నారు. కానీ ఏమవుతుందో చూద్దాం. లాటో బాల్ ఫ్రెండ్స్, ఇది అసలు ఏం బ్యాటింగ్ లేకుంటే కొట్టింగ్. అక్కడ ఒక బొందు ఉంది ఫ్రెండ్స్, ఆ బొందల పడ్డది. లా బాల్. అర్రే ఇది ఏం బ్యాటింగ్ అసలు. ఆడ కరెంట్ వైర్ ఉంది ఆడ. పెళ్ళద్దు వాళ్ళు. ఓవర్ అయింది, సెకండ్ ఓవర్. మన జడేజా చేస్తున్నాడు స్పిన్నర్. అవుట్ కావచ్చు. అవుట్. జడేజా ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్ తీసేసుకున్నాడు. మన జడేజా ఇంత ఖుషి అవుతున్నాడేమో, కానీ ఖుషి అవట్లేదు. నో సెలబ్రేషన్. కొత్త బ్యాట్స్మెన్ ఎక్కిస్తున్నాడు. అక్కడ పేరెంట్స్ వస్తున్నారు ఫ్రెండ్స్, సాగుదాం కొంచెం సేపు. డిస్టర్బెన్స్ ఎందుకంటే ఇది మనది గల్లీ క్రికెట్ ఫ్రెండ్స్, అందుకే గల్లీలో ఆడుకుంటాం. మనం ఏడ దొరుకుతాను ఇక మన గ్రౌండ్ ఉన్న చాలా ఆడేనా. ఇక ఇక్కడికి పోరా అని ఆడతారు ప్రాక్టీస్కి. ఇలా లాంగ్వేజ్ చాలా వల్గర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను పల్లెటూరు నేను అట్లా మాట్లాడా. మన జడేజా ఇంకా బౌలింగ్ ఇస్తుంది. రైట్, జడేజా బౌలింగ్ ఇస్తున్నాడు. జడేజా కీపర్ ఏమని ఎంఎస్డి అనుకుంటుండేంది మన యూట్యూబ్ ఛానల్. ఒక్కడే కానీ ఒక్కరు నోరు అట్లా ఫ్లోలో అలా వచ్చేసింది. జడేజా లెక్క ఓవర్ జల్ది కంప్లీట్ చేస్తున్నాడు మన గల్లీ జడేజా. వేరే ఇస్తున్నాడు స్పిన్, మాత్రం వేరే దింపుతున్నాడు. వేరే వేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఫ్రంట్కి పోయి ఆడాలి ఫ్రెండ్స్. వాళ్ళకు కొంచెం టెక్నిక్స్ తెలియదు కాబట్టి అలా ఆడతారు. జడేజా ఓవర్ కంప్లీట్ చేస్తాడా ఏంటి? అవుట్ ఫ్రెండ్స్, ఈయన అవుట్. ఇంతకుముందు ప్యాస్ చేసినప్పుడు అవుట్ అయిండు మన జడేజా లెక్క త్రో వేసి అవుట్ చేసిండు. ఎక్సలెంట్ ఓవర్ వేరే ఫినిష్ చేస్తున్నాడు. ఈజ్ గల్లీ జడేజా, ఒప్పుకోవచ్చు గల్లీ జడేజా అని. ఎక్సలెంట్ ఓవర్ ఇస్తున్నాడు, కానీ తను డిఫెన్స్ ఆడుతున్నాడు ఫ్రెండ్స్. కొత్త బౌలర్ ఫ్రెండ్స్, నేను ఎలా ఇస్తున్నాడు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. వేరే బిగ్ షాట్ ఆడాడు, కానీ అది మీద హైట్ పోయింది అని పోలే. 4 or 6 మనకు తెలియదు, వాళ్ళకే తెలుసు. స్కోర్ 33 అట ఫ్రెండ్స్. మళ్ళీ సెకండ్ బాల్ ఇస్తున్నాడు. క్యాచ్ పడుతుంది, అవుట్ ఫ్రెండ్స్. కీపర్ మళ్ళీ థర్డ్ బాల్ ఇస్తున్నాడు. హైట్ వైడ్ అంటున్నారు, కానీ రైట్ ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త క్లిప్ ఇస్తున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఒక బాల్ మిస్ అయ్యాం ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు లాటు బాల్ చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు గణేష్ వచ్చేస్తున్నాడు. ఇతను కూడా కొంచెం మంచి ఎత్తాడు, కానీ వాళ్ళు బిగ్ షాట్స్ ఆడతాయి ఈయన వల్ల. ఇంకొక ఓవర్ ఉంది, 13 కొడితే విన్ ఫ్రెండ్స్. 12 balls 13 to win. బాల్కి ఒక రన్ అండి, గెలుస్తారు కావచ్చు ఫ్రెండ్స్ వీళ్ళు. వేస్తున్నాడు లోపల. ఒక్క చేతితో వేరే కొట్టిండ్రు ఫ్రెండ్స్. ఒక్క చేతితో తుమ్మ చెట్లలో కొట్టిండ్రు. తుమ్మ చెట్లు
ఓ వావ్, ఇది స్టేడియం డిఆర్ఎస్ తీసుకుంటా ఫ్రెండ్స్, ఎల్బిడబ్ల్యూ. ఇదే వాళ్ళ కౌంట్ చేసిండ్రా. అరే నొక్క చేతితో ఆడతాడు ఏంది అసలు, ఓవర్ అయింది. మళ్ళీ మన జడేజా బౌలింగ్ వేయడానికి వచ్చేసాడు. గల్లీ జడేజా ఎక్సలెంట్ ఓవర్ ఇస్తాడు గల్లీ జడేజా. స్పిన్ ప్లస్ బౌన్స్. ఓ నో, 4 కొట్టేశారు మన జడేజా బౌలింగ్ లో. షట్. 4 balls 5 runs to win. మన జడేజా ఏం చేస్తాడేమో ఈ ఓవర్లో. అన్ని బాల్ డాట్ చేస్తే మనమే గెలిచే ఛాన్స్ ఉంది. కానీ 4 balls 5 runs అంటే ఇలా కష్టమే. కానీ ఒక 6 కొడితే గెలుస్తారు, 4 కొడితే డ్రా అవుతుంది ఫ్రెండ్స్. యా, వేరే వేరే బాల్ ఇస్తున్నాడు మన గల్లీ జడేజా. అరే కీపర్ ఫీల్డర్, యా 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 యా, అమ్మ మస్తు. 3 balls 4 runs to win. జడేజా తినిపియాలి ప్లీజ్. ఓ నో, ఇతను ఓకే డిఫెన్స్ ఆడుతున్నాడు ఫ్రెండ్. షెట్. అవుట్ ఆట, అక్కడ అవుట్ ఆట. మనం అటు చూపిద్దాం, అక్కడ అవుట్ అంటున్నారు. ఇది మన గల్లీ క్రికెట్ కామన్. రివ్యూ కావచ్చు. 2 balls 1 run ఆట. మన సైడ్ న్యాయం ఉంటే మనమే గెలుస్తాం అనిపిస్తుంది. మన జడేజా గెలిపియాలి. యాస్, ఇది వైట్ బాల్ ఆట. షెట్. మన సైడ్ న్యాయం సపోర్ట్ చేస్తే 1 ball 1 run. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. 1 ball 1 run. అందరినీ దగ్గరికి రమ్మన్నాడు ఫ్రెండ్స్ ఫీల్డర్ని. జడేజా ఒక ప్లాన్ వేసినట్టున్నాడు. 1 ball 1 run to win. యా, మనమే విన్. గల్లీ ఛాంపియన్స్ విన్ ఫ్రెండ్స్. డ్రా మ్యాచ్ ఆట ఫ్రెండ్స్. నాకు ఏడుపడుతుంది.